గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన నుండి ఆత్మీయ ఆహారంగా న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. చదవబడిన వాక్యంలో ఇశ్రాయేలీయుల యొక్క దురవస్థ, భయంకరమైన బాధ, వేదనలను చూచి దేవుని ఆత్మ చూడలేకపోయినంత హీనమైన దీనమైన స్థితికి ఇశ్రాయేలు దిగజారిపోయారు. కారణం ఏంటంటే దేవుడు వారిని అమ్మోనీయులకు అప్పగించాడు. ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా జీవించడం వల్ల వారి శత్రువులైనటువంటి అమ్మోనీయులు వీరిని దోచుకుని రకరకాలుగా బాధలు పెడితే ఎంత బాధలు పెట్టాడంటే దేవుడు చూడలేకపోయాడట. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి. 18 సంవత్సరాలు అమ్మోనీయులు వీరిని అనగదొక్కారు. మరి 18 సంవత్సరాలు చూడలేకపోయాడు ఆ దేవుడు ఆ యొక్క బాధనంటే 18 సంవత్సరాలు చూడలేకపోవడం కాదు. 18 సంవత్సరాలు ఎన్ని వేదనలు, బాధలు అనుభవిస్తున్నా దేవుడు పట్టించుకోలేదు. వాళ్ళ మీద జాలి కలగలేదు. ఆ 18 సంవత్సరాల్లో వీరికి మారు మనసు వచ్చి మరలా వారు యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా, దేవునికి ఇష్టము లేనిది వారు తీసేసి వారి దురవస్థను దేవుని యొద్ద పెట్టుకోగా వారిని చూచి దేవుడు తట్టుకోలేకపోయాడట. వేదనతో ఆయన బాధతో నింపబడి వెంటనే మరొక న్యాయాధిపతి అయినటువంటి యెఫ్తాను లేపి అమ్మోనీయుల నుంచి దేవుడు ఇశ్రాయేలును రక్షించాడు. కాబట్టి ఈ ఒక్క వచనంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత వేదన, బాధ, కష్టాల్లో ఉన్నా పాపము చేస్తూ ఉన్నంత వరకు దేవునికి మన మీద జాలి కలగదు. ఒక పాపి తన పాపములను విడిచిపెట్టి ప్రభువు వైపు మల్లుకున్నప్పుడు అతని దీనస్థితిని చూచి అప్పుడు జాలి చూపుతాడు ప్రభువు, అప్పుడు పైకి లేపుతాడు. తప్పిపోయిన కుమారుడు చూడండి, వాడు అడుక్కు తింటున్నా, ఆకలితో అల్లాడిపోతున్నా, వాడి మీదకి దేవుని కృప రాలే. వాడు మారు మనసు పొంది బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద మారు మనసుతో వెళ్తానని వెళ్ళినప్పుడు, వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి పట్టుకుని వాడిని ముద్దు పెట్టుకుని ఏడ్చి వాడిని లోపలికి చేర్చుకున్నట్టుగా లోకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే దేవునికి మన మీద జాలి కలగాలంటే మనకున్న కష్టాన్ని బట్టి కాదు, నష్టాన్ని బట్టి కాదు, మనం దేవునికి మొరపెట్టినప్పుడు. అందుకనే మోషేతో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు పెట్టిన మొర నేను వింటిని, వారిని రక్షించుటకే దిగివచ్చి తిని అని నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. 400 సంవత్సరాలు రాలే వారిని రక్షించడానికి. 400 సంవత్సరాల్లో వీరు అంత దీనస్థితికి దిగజారలేదు, అంత వేదనతో మొరపెట్టలేదు. ఎప్పుడైతే వారు తట్టుకోలేని బాధ వచ్చిందో అప్పుడు మొరపెట్టారు, వెంటనే దేవుడు వారిని రక్షించడానికి వచ్చాడు. ప్రభు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట అదే. నిజముగా మనం జీవాన్ని ప్రేమిస్తే, నిజంగా మన జీవితంలో శాంతి, సమాధానంతో సంతోషంగా ఉండాలి అంటే పేతురు గారు ఇస్తున్న సలహా చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంది. దేవుని చెవి వగ్గి మన ప్రార్థన వినాలి అంటే ముందు ఏం చేయాలట? మనలో ఉన్న ఆ చెడుని తొలగించి మన పెదవులను కాచుకొని కీడు నుండి తొలగిపోయి దేవునికి ప్రీతికరంగా మారినప్పుడు దేవుడు మన దీనస్థితిపై దయ చూపుతాడు. నిజంగా నీ జీవితంలో, నా జీవితంలో మనము జీవాన్ని ప్రేమించి మంచి దినాలు నాకు ఫ్యూచర్లో రావాలని ఆశపడుతూ ఉంటే, ఏ చెడు నాలో ఉందో అని నేను చెక్ చేసుకోవాలా, ఏ చెడు నీలో ఉందో నువ్వు చెక్ చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన తీసి అప్పుడు ప్రార్థన చేయి. భక్తుడైన దావీదు అంటారు కదా, నా హృదయంలో పాపం లక్ష్యము చేసి నేను మొరపెట్టిన ప్రభువు నా మొరవినడు. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు పరిస్థితి చూడండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో వారు అన్య దేవతలను తొలగింపగా వారి మీద దేవుడు జాలి చూపాడు.
ఈరోజు మనము కూడా దేవునికి ఇష్టం లేని తొలగించగా అప్పుడే దేవుడు మన మీద జాలి చూపుతాడు, మంచి దినాలు మనకిస్తారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమె మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం మా జీవితంలో మేల్కొలుపు వాక్యముగా నీకు ఇష్టం లేనిది మాలో తీసేసి అప్పుడు నీకు ప్రార్థన చేసుకుని నీ దయ పొందుకునే భాగ్యం మాకు దయచేయమని, శోధల నుంచి, లోక ఆకర్షణ నుంచి మమ్మల్ని రక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని క్షమించి రక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. Have a very blessed day.